ఏడుస్తూ అక్కడే ఉన్న చైన్‌ని చూస్తారు. ఆ చైన్‌ని ఆవిడకు గిఫ్ట్ చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటారు. ఆమె చైన్ వేసుకున్న సమయంలో, "మీరు ఎవ్రీ ఇయర్ హాలిడేస్‌లో నాకు ఇలాగ గిఫ్ట్ ఇస్తూనే వస్తున్నారు. నా జ్యువెల్లరీ బాక్స్ మీ గిఫ్ట్స్ వల్ల సరిపోవట్లేదు" అని అంటుంటే హీరో, "నువ్వు చాలా పెద్ద జ్యువెల్లరీ బాక్స్‌ని కొనుక్కో. ఎందుకంటే నేను లైఫ్ లాంగ్ నీకు 20 ఇయర్స్, 30 ఇయర్స్, 40 ఇయర్స్, 50 ఇయర్స్ ఇలాగా జీవితాంతం గిఫ్ట్స్ ఇస్తూనే వెళ్తాను" అని అంటుంటే హీరోయిన్, "మనిద్దరం అంతకాలం కలిసే ఉంటామా?" అని అడుగుతుంది. అప్పుడు హీరో, "ఖచ్చితంగా" అని అంటారు. అప్పుడు ఆమె, "మీరు ఎంతకాలమైతే నాతో మోసం చేయకుండా, ద్రోహం చేయకుండా కలిసి ఉంటారో అంతకాలం నేను నీతోనే ఉంటాను. మీ పక్కనే బలంగా నిలబడతాను" అని అంటుంది. ఆ విషయాన్ని గుర్తు చేసుకుని గుండె పగిలేలా హీరో ఏడుస్తూ ఉంటారు. అప్పుడే అతను ప్రపోజ్ చేసినప్పుడు ఆమెకి తొడిగిన రింగుని చూసి ఆ విషయాలన్నిటిని జ్ఞాపకం చేసుకుంటారు. దాంతో అతను వెక్కి వెక్కి ఏడుస్తుంటారు. అప్పుడే హీరోయిన్ కార్‌లో తన ఫ్రెండ్‌తో కలిసి హీరోని ఓవర్‌కమ్ చేసుకొని ముందుకు వెళ్తుంది. ఆ సమయంలో హీరోయిన్ ఫ్రెండ్, "నువ్వు నిజంగానే సిటీని వదిలి వెళ్ళిపోతున్నావా?" అని అడిగితే హీరోయిన్, "తప్పు నాది కాదు. అలాగని ఎవరో చేసిన తప్పులకి నన్ను నేను శిక్షించుకోను. ఎన్ని కష్టాలు ఎదురైనా జీవితం అనేది ముందుకు సాగాలి. కొన్ని విషయాల ద్వారా జీవితంలో ఎలాగ మెలగాలి అనేది నేర్చుకోవాలి. అంతేకాని మోసం చేసిన వ్యక్తులతో కలిసి ఉండకూడదు. తప్పు చేసిన వ్యక్తులకు, ఆ పరిసరాలకు గుడ్ బై చెప్పేయాలి" అని చెప్పి కార్ మిర్రర్‌ని క్లోజ్ చేసి మూవ్ ఆన్ అయిపోతుంది. హీరో మాత్రం వెక్కి వెక్కి ఏడుస్తూ ఆమె కారు వైపు చూస్తాడు. దీంతో మూవీకి ఎండ్ కార్డ్ పడుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ మూవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మూవీస్ కోసం మీరు తప్పకుండా మన ఛానల్‌ని కంటిన్యూగా వాచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.